తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రారంభంలో స్వయంభూ అయి ఎర్ర చందనమనే కొయ్యలో వెలసియున్నారు. భారతదేశంలోనే ఇటువంటి కొయ్య విగ్రహం ఒక్క వాడపల్లి క్షేత్రంలోనే కలదు. 7 శనివారముల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో భక్తుల భక్తి విశ్వాసాలతో 7 శనివారములు 7 ప్రదక్షిణములతో దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుచున్నందున ప్రతి శనివారం 40,000 నుండి 50,000 మంది భక్తులతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున వార్షిక కళ్యాణోత్సవం మరియు బ్రహ్మోత్సవములు, పవిత్రోత్సవములు, అధ్యయనోత్సవములు, గోవిందమాల దీక్షాధారణములు విశేషముగా జరుగుచున్నవి. ప్రతిరోజు అష్టోత్తర నామార్చనలు, నిత్య కళ్యాణోత్సవములు జరుగుచున్నవి. ప్రతి శని ఆదివారములు అన్న ప్రసాద వితరణ జరుగుచున్నది. ఆలయంలో నారద మహర్షి ప్రతిష్ఠితమైన క్షేత్ర పాలక వేణుగోపాలస్వామి మరియు అండాళ్ అమ్మవారు, ఆళ్వార్లు ఉపాలయములుగా ఉండి ఉన్నవి. క్షేత్ర రక్షకునిగా శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు సకల దేవతా స్వరూపంగా గోశాలతో విరాజిల్లుచూ ఉన్నది. చారిత్రాత్మక నేపథ్యాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య సమర యోధుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి, ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ 08855 271 888.